ఈరోజు అసభ్యంగా అంబటి రాంబాబు మాట్లాడడం దారుణం. ఏంటంటే ఈ వీధి కుక్కలు జగన్ గారు అర్థం చేసుకోవట్లేదు. వీధి కుక్కలు అరిసిన ములాన్నే 11 సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఆ రోజు ఈ వీధి కుక్కలు అరగకపోతే ఇంకా 4 సీట్లు పెరుగును. ఈ కుక్కలు ఒక సంవత్సరం మొరగలేదు, మళ్ళీ కుక్కతో కొంకరనేమో అవుద్ది. మళ్ళీని ఈ వీధి కుక్కలు మళ్ళీ మరుగుతున్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. ఆఖరికి 11 సీట్లు కూడా ఉండవు ఈ కుక్కలు మరుగుతాయి. ఈవేళ నేను అంటున్నాను, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, 40 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్న మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అటువంటి వ్యక్తిని నోటితో కూడా చెప్పలేని విధంగా దుర్భాషలాడిన ఈ కుక్కల్ని తరిమి కొట్టాలి. వీళ్ళు నోరు ముయ్యకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే వేళ గాజులు తొలగించలేరు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాం కాబట్టి కొంత సంస్కారం ఉంది కాబట్టి ఎవరు మాట్లాడట్లేదు. ఈవేళ నేను చెప్తున్నాను, మీరు ఇదే విధంగా బహుమని మొరిగితే కార్యకర్తలే తాట తీస్తారు. ఎవరో కార్యకర్తలు గాజులు తొడించుకుని లేదు. ఒకటి అర్థం చేసుకోవాలి. ఈవేళ నెయ్యి కల్తీ చేశారు. కల్తీ చేయలేదన్నవాడు ఎవడు? ఆల్రెడీ రిపోర్ట్ వచ్చింది, అందులో జంతు కొవ్వు ఉందని రిపోర్ట్ వచ్చింది. 5 సంవత్సరాలు ఆల్రెడీ మీకో ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది సింగాల్ గారు ఈవో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వంలో. అప్పుడు బుద్ధి జ్ఞానం లేదు మీ అందరికీ. అప్పుడన్నా మీరు ఎలక్ట్ అయ్యారు, అవ్వలేదు. ఈవేళ ఒలీబాబా డైరీకి పాలు లేకుండా నెయ్యి ఎలాగవుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. పాలు లేకుండా నెయ్యి తయారవుద్దా? పాలు లేవు. చంద్రబాబు ఇది వరకు ఏదైతే నిబంధనలు పెట్టారో నిబంధనలన్నీ పక్కకు తీసేశారు. ఎక్స్పీరియన్స్ 3 సంవత్సరాలు ఉన్నారు, తీసేసారు. సంవత్సరం చాలన్నారు. 2 కోట్లు టర్న్ ఓవర్ అన్నారు, 4 కోట్లు అది తీసేసి 1.5 కోట్లు చాలన్నారు. ఈ విధంగా డబ్బులు కోట్ల రూపాయలు దండేసి ఆ కోట్ల అవాల్లో విజయవాడలోనూ 15-20 కోట్లు తిరిగినాయి. అలాగే చైర్మన్ అప్పుడు బుద్ధి జ్ఞానం లేదు మీ అందరికీ. అప్పుడన్నా మీరు ఎలక్ట్ అయ్యారు, అవ్వలేదు. ఈవేళ ఒలీబాబా డైరీకి పాలు లేకుండా నెయ్యి ఎలాగవుతుందా? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. పాలు లేకుండా నెయ్యి తయారవుతుందా? మరి చంద్రబాబు ఇది వరకు ఏదైతే నిబంధనలు పెట్టారో నిబంధనలన్నీ పక్కకు తీసేశారు. నోటితో కూడా చాలన్నారు. ఈ కుక్కలు కోట్లు టర్న్ ఓవర్ అన్నారు, 4 కోట్లు అది తీసేసి 1.5 కోట్లు చాలు. నోరు ముయ్యకపోతే ఈ విధంగా మొరిగితే ఆ ఉన్న 11 కూడా రావు. చంద్రబాబు ఈవేళ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నాయకుడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన 15-20 కోట్లు తిరిగినాయి. అలాగే చైర్మన్ గారు పిఏకేమో 5 కోట్లు 6 కోట్లు వచ్చినాయి. ఇంకా ఏ విధంగా వచ్చినాయి అన్నది అన్నీ కూడా సిట్ క్లియర్గా, సుప్రీంకోర్టు ఇచ్చిన సిట్ క్లియర్గా చెప్పింది. ఇంకా సిగ్గు లజ్జ లేకుండా మేమేమీ లేదని చెప్పి వాగుతున్నారు. ఈవేళ మీరు ముఖ్యమంత్రి మీద ఇదే విధంగా మళ్ళీ మాట్లాడితే కార్యకర్తలు తిరగబడి తంతారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ముందు జగన్మోహన్ రెడ్డి సంస్కారం నేర్పుకుంటే రేపు 10 ఏళ్ళ తర్వాత భవిష్యత్తు ఉంటుంది. ఇదే విధంగా మొరిగితే ఆ ఉన్న 11 కూడా రావు. చంద్రబాబు ఈవేళ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నాయకుడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన మరి పళ్ళు రాలగొట్టాలో ఏమి చేయాలో అది నేర్చుకోవాలి. మేము ఎవరిని కూడా తప్పుగా మాట్లాడం. మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి. మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులు ఇలాగే చేస్తే ఆ వచ్చిన 11 కూడా ఈసారి రావు. ఇష్టం వచ్చినట్లుగా అలాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాయకుడి గురించి నోటుకొచ్చినట్లు ఎలా మాట్లాడతారు అంటూ ప్రశ్నిస్తున్నారు. క్లియర్గా సిట్ చాలా క్లియర్గా చెప్పింది. వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో కల్తీ జరిగిందని, లేదంటే డబ్బులు చేతులు మారాయని చెప్పి, భారీ ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి సిట్ అంత క్లియర్గా చెప్పిన తర్వాత ఇంకా సిగ్గు లేకుండా ఇలా ఎలా మాట్లాడతారు, ఎలా ప్రచారం చేసుకుంటారు? ఇలాగే చేసుకుంటూ పోతే ప్రజలు మరింత చీ కొడతారు అంటూ వర్మ మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. మరోవైపు గుంటూరులో పరిస్థితి ఏ క్షణమైనా అదుపు తప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవైపు భారీగా వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు, టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. చాలామంది, వీళ్లలో చాలామంది తాగి ఉన్నట్లుగా తెలుస్తోంది. మద్యం తాగి అక్కడికి చేరుకున్నారు. గొడవ పెట్టుకోవాలన్న ఇంటెన్షన్లోనే అక్కడికి చేరుకున్నారు. ఆర్టీవీకి సంబంధించినటువంటి రిపోర్టర్ మీద ఆర్టీవీ కెమెరాని దాడి చేశారు. రిపోర్టర్ని పక్కకు నెట్టేశారు, కెమెరాని పక్కకు నెట్టేశారు, దాడి చేసే ప్రయత్నం చేశారు. అంటే పరిస్థితి ఎంత ఇంబ్యాలెన్స్గా ఉందో మనం చూస్తున్నాం. అక్కడ పూర్తిగా అదుపు తప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీడియా మీద కూడా దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు సైతం కొంత హై అలర్ట్లోనే ఉన్నారు.
వస్తున్నటువంటి కార్యకర్తలను ఎలా కంట్రోల్ చేయాలనే దాని మీద కసరత్తు చేస్తున్నారు. వచ్చిన వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎవరైనా సరే ఇక్కడ గొడవలకు పాల్పడితే చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు పోలీసులు వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు అంబటి రాంబాబు ఒక కార్యాలయంలో లోపల ఉన్నారు, ఆయన్ని చాలా సేఫ్గా ఉంచారు. ఈ నేపథ్యంలో అక్కడ కవర్ చేయడానికి వెళ్ళినటువంటి ఆర్టీవీ మీద కూడా దాడి చేసే ప్రయత్నం, ఆర్టీవీ రిపోర్టర్ మీద దాడి చేసే ప్రయత్నం, ఆర్టీవీ రిపోర్టర్ని నెట్టివేశారు, బలవంతంగా కెమెరాని లాక్కుని ఆ కెమెరాని బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. అంటే ఎవరి మీద దాడి చేస్తున్నావో, ఎందుకు దాడి చేస్తున్నావో తెలియనంత విచక్షణ కోల్పోయి అక్కడ ప్రజలు ఉన్నారు. అదిగో మీరు చూడండి, ఆర్టీవీ అక్కడ షూట్ చేసే ప్రయత్నం చేస్తుంది, ఏం జరుగుతుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆర్టీవీ కెమెరాని అలా లాక్కొని ఇసిరి కొట్టేశారు. ఆర్టీవీ రిపోర్టర్ని అక్కడ నెట్టివేసే ప్రయత్నం చేశారు. అంటే అక్కడ ఉన్నటువంటి మాబ్ ఏ కండిషన్లో ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది డ్రింక్ చేసి వచ్చినట్లుగా తెలుస్తోంది, తాగి అక్కడికి వచ్చారు, గొడవ పెట్టుకునే ఇంటెన్షన్లోనే వచ్చారు. మరింత పెద్ద రాద్ధాంతం చేయాలి, మరింత పెద్ద ఎత్తున గొడవ చేయాలనే ఉద్దేశంతో అక్కడికి వచ్చారు. సో ఏ క్షణమైనా సరే గొడవ పెరిగి మరింత పెద్దదయ్యే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మరోవైపు అంబటితో జగన్ మాట్లాడారంటూ సమాచారం అందుతోంది. జగన్ అంబటికి హామీ ఇచ్చారంటున్నారు, మేము ఖచ్చితంగా మీకు మద్దతుగా ఉంటాం, మన పార్టీ కార్యకర్తలు మీకు మద్దతుగా ఉంటారు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు అంటూ అంబటికి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు వరుసగా ఇటు వైసీపీ, టీడీపీ కీలక నాయకులు అందరూ కూడా రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడే వర్మ మాట్లాడారు. అలాగే టీడీపీ నాయకులు, ఆ స్థానికంగా ఉన్నటువంటి గుంటూరు నాయకులు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియడం లేదు. చాలామంది వైసీపీ కీలక నాయకులు అక్కడికి చేరుకోవాలని ట్రై చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు వారందరినీ ముందుగానే అదుపు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఒకసారి ఆ విజువల్లో మీరు చూడండి, కొన్ని వందల మంది అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ ఒకవేళ ఏదైనా కొద్దిగా శృతి మించిన, చెయ్యి దాటిన పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకంటే